హాయ్ వ్యూయర్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? ఓకే, బిఫోర్ గోయింగ్ టు అనాలిసిస్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇది మనందరి బాధ్యత, మనం చేయాల్సింది. మనందరికీ ఇష్టమైనటువంటి మన ఓన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన కరోనా తోటి హాస్పిటల్లో, ఎంజిఎం హాస్పిటల్లో చేరింది. ఇదంతా మనం గతంలో చూసాం, దాదాపు 25 డేస్ బ్యాక్. అయితే బాగా రికవరీ అయ్యారు. ఆల్మోస్ట్ ఇంకొక 1 or 2 డేస్లో బయటకు వచ్చేస్తారు అన్న మూమెంట్లో మళ్ళీ ఈరోజు ఆయనకి కాస్త హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అవ్వడం, మళ్ళీ ఎక్మో సపోర్ట్ మీద ఉండడం. సో ఇప్పుడు ఆయన గురించి మనందరం కూడా ప్రే చేయాలి. ఆయన మంచి ఆరోగ్యంతో బయటికి రావాలి అని చెప్పి మనందరూ ప్రార్థించాలి. ఇది ఓకే. దెన్ కమింగ్ టు ఈరోజు ఎపిసోడ్ అనాలిసిస్. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఎపిసోడ్ అంతా కూడా నార్మల్గానే నడిచింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ జైల్లోకి ఎవరో ఒకరు వెళ్తారు అన్నటువంటిది ఊహించాము. కాకపోతే నోయల్ వెళ్ళడం అనేది ఇక్కడ ఒక డిఫరెంట్ థింగ్ అనుకోవాలి. ఎందుకంటే ఓటింగ్ వేసినప్పుడు వర్స్ట్ పర్ఫార్మెన్స్, ఇప్పుడు టాప్ పర్ఫార్మెన్స్కి చూసుకుంటే కనుక ఓకే, అక్కడ ఆల్రెడీ గెలిచిపోయారు కాబట్టి ఎవరు వాళ్ళు చెప్పుకున్నా బాగానే ఉంటుంది. అండ్ టాపెస్ట్ ఎవరు ఉంటారు అంటే ఫస్ట్ అభిజిత్ నిన్న ఏ రకంగా టాస్క్ తను ఈ స్ట్రాటజీ యూజ్ చేశాడు, ఇవన్నీ వచ్చేసాయి, అందులోకి అయిపోయింది. సో ఈ వర్స్ట్ పర్ఫార్మెన్స్లో వీళ్ళు ఓట్లు వేసుకున్నప్పుడు అంటే ఈ మిగతా వాళ్ళందరూ చెప్పడం ఎందుకు చెప్పారో నోయల్ పేరు తెలియదు. నోయల్ సెల్ఫ్ నామినేట్ వేసుకున్నాడు, ఎందుకంటే దివీన్ లోపలికి పంపించాను అని చెప్పి, విచ్ ఇస్ వెరీ రాంగ్. అలాగే అమ్మ రాజశేఖర్, అవినాష్ తనకే తెలియకుండా ఛార్జింగ్ పెట్టుకోవడం, దానికి పాయింట్ రావడంతో మోసపోయాను అన్న విధంగా, అంటే ఇన్ ఎ ఫనీ వే, నాట్ ఆన్ ఎ సీరియస్ నోట్, ఇన్ ఎ ఫన్నీ వే అమ్మ రాజశేఖర్ కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం జరిగింది. అలాగే దివి దగ్గరకు వచ్చేసరికి, దివి, సుజాత వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఓకే, డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేశారు. బట్ దివిది ఏంటంటే షీ డిడ్ంట్ ప్లే అన్నట్టుగా చెప్పారు, అఖిల్ చెప్పడం కూడా. బట్ ఇక్కడ నాకు వచ్చింది అసలు వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు దీంట్లో అంటే, దివి తనంతట తానేమీ వెళ్ళి ఇరుక్కోలేదు. అది స్ట్రాటజీ, పార్ట్ ఆఫ్ అ స్ట్రాటజీ. అట్ ద సేమ్ టైం నోయల్ మాట్లాడినా విత్ లాజిక్ మాట్లాడుకుంటూ వెళ్ళాడు, తను పంపించాడు, అదంతా అయ్యింది. ఎందుకంటే స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడని తెలియదు. హీ టుక్ అ కేర్ అబౌట్ హర్, అది పాయింట్. దెన్ అసలు ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి, అంటే ఈ రోబో వర్సెస్ హ్యూమన్కి సంబంధించి ఈ దీంట్లో నిన్న నైట్ మనం చూసినటువంటి గేమ్ స్ట్రాటజీ, వీళ్ళు ఎట్లా మాట్లాడారు ఏంటి అనేది చూసినప్పుడు ఒక డిసిప్లిన్ లేకుండా, నేను అనుకున్నాను ఆల్రెడీ 18+ మాటలు కొంచెం ఎక్కువ వస్తున్నాయి బిగ్ బాస్, కొంచెం అది ఇంత బాగలేదు చూడండి, అంటే ఈ కొట్టుకోవడాలు తిట్టుకోవడాల గురించి అబ్బా, వేరేదేం కాదు. సో ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే కాస్త వీళ్ళు మెహబూబ్, అఖిల్, సోహెల్ అండ్ మోనాల్, అసలు వర్స్ట్ పర్ఫార్మెన్స్ అన్నదానికి వీళ్ళ నలుగురికి ఇవ్వాలి అక్కడ. నా ఒపీనియన్ అయితే ఇది, నేను చూసిన దానికి. ఎందుకంటే అఖిల్ 50-50 నేను అటు ఇటు పెడతా. సో మోస్ట్ ఆఫ్ దెమ్ వీళ్ళ 4నే కలుపుతా. సుజాత, అలాగే అమ్మ రాజశేఖర్ మాస్టర్, అట్లాగే నోయల్ అండ్ దివి, వీళ్ళ నలుగురు ఒకటి పెడతా. సో వర్స్ట్ పర్ఫార్మెన్స్ అంటే నాకు వీళ్ళ నలుగురులో ఎవరో ఒకరిని చేయాలి. అండ్ బయటకు వచ్చిన తర్వాత చూస్తా, అది దీని బెదిరింపులు ఇవన్నీ చూసిన తర్వాత అది ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ గేమ్ అన్నప్పుడు ఖచ్చితంగా సోహైల్ అయితే జైల్లోకి వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇలా ఓటింగ్ పెట్టి నోయల్ పంపించడం జరిగింది. అండ్ వీళ్ళు ఫీల్ అవుతున్నారు అక్కడ తిండి పెట్టడానికి లేదు, అది ఇది అని చెప్పి. ఏం పర్వాలేదు, రాగి జావా రోజు తినేదానికంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. సో దాని విషయంలో ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు నోయల్ గురించి. అండ్ అఫ్ కోర్స్ ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్. ఎట్లాగో జైల్లో వారం అయితే ఉంచాడుగా, తీసేస్తాడు రేపు పొద్దునకి, అది ఒకటి. అలాగే యా, ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇవాళ ఏంటి అంటే గంగవ్వ విత్ అవినాష్ ఎంత క్యూట్ ఉందంటే నిజంగా. అంటే ఒక మూమెంట్కి గ్రాండ్ పేరెంట్స్ తోటి సరదాగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే, విలేజ్లో ఉండి మాట్లాడుకున్నప్పుడు అవ్వా ముద్ది అవ్వా, ఇంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉందో చూడడానికి. అండ్ ఆ ఎమోషన్ అక్కడ క్యారీ అయ్యి అందరికీ అది రావడం. అండ్ ఇంకొకటి నిన్నే చెప్పుకున్నాం, గంగవ్వకి గేమ్ ఆడడం రాదు, గేమ్ గురించి తెలీదు అనుకుంటే మనకంటే బ్రెయిన్ వేస్ ఎవ్వరు ఉండరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డౌటే లేదు అందులో, పొరపాటును కూడా ఆలోచించొద్దు. గంగవ్వ ఇస్ ద స్మార్టెస్ట్ ప్లేయర్ ఎవర్ ఇన్ ద హౌస్, ఐ కెన్ సే. మిగతా వాళ్ళందరిది కాదు, గంగవ్వకి గేమ్ తెలియదు అనుకోవద్దు. వీళ్ళని ఎట్లా కమాండ్ చేస్తుంది, డ్రెస్ లాక్కెళ్ళినప్పుడు ఇదంతా కూడా చూసాం మనం అక్కడ. వాళ్ళు అదే ఇంకా రూల్స్ ఏం పెట్టుకున్నారు, ఛార్జింగ్ ఇస్తే పాయింట్ ఇవ్వడము, హౌస్లో ఆడడము, బాత్రూమ్స్ ఇవ్వడం, ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్. అదంతా పెద్ద డిస్కషన్ అవసరం లేదు. అండ్
అవ్వకి అవినాష్కి జరిగింది వెరీ క్యూట్ అండ్ చాలా బాగుంది చూడడానికి. అండ్ తర్వాత అవినాష్ అండ్ అమ్మ రాజశేఖర్ ఫుల్ ఫన్ జనరేటెడ్ ఎట్లా చేశారు అనేది కూడా ఇదంతా చాలా బాగా వచ్చింది. సో యా, పాజిటివ్ వైబ్ ఈరోజు ఎపిసోడ్లో బాగుంది. ఎక్కువ గొడవలు ఇవేం లేకుండా, గొడవలు అయితే లేవు. అండ్ ఓవరాల్గా వీళ్ళు నెగ్గడం, కోర్స్ వీళ్ళకి ఫీలింగ్ ఉంటుంది, బట్ యా ఇక్కడ కూడా వీళ్ళ మెచ్యూరిటీ బాగా చూపించారు. ఎవరు, సుజాత, అమ్మ రాజశేఖర్ అండ్ నోయల్, దేవి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇట్స్ జస్ట్ ఎ గేమ్లో మనం వచ్చింది ఒక గేమ్లో ఇది ఒక టాస్క్. గేమ్లో అందరూ ఉన్నాం పార్టిసిపెంట్స్ కింద. టాస్క్ వచ్చేసరికి 2 టీమ్స్ అయ్యాయి. ఒకవేళ ఆ టీంలో ఉన్న వాళ్ళు ఇందులో ఉంటే, ఈ టీంలో ఉన్న వాళ్ళు అందులో ఉంటే ఏం జరుగుండేది ఆలోచించండి అన్న కాన్సెప్ట్ వాళ్ళకి రావడం రియల్లీ ఇట్స్ అ గుడ్ థింగ్. అది సేఫ్ గేమ్ అనుకోవడానికి లేదు, ఇలా ఆలోచిస్తున్నారు అని దాన్ని సేఫ్ గేమ్ అనుకోవడానికి లేదు. బట్ డెఫినెట్లీ కమ్స్ ఫర్ నామినేషన్ ప్రాసెస్. ఎట్లా పెట్టుకుంటారు అంటే, ఓకే ఈ కైండ్ ఆఫ్ కూడా చేస్తాడు కాబట్టి ఇలా ఉంటుంది కాబట్టి అన్నట్టుగా వీళ్ళు కారణాలు చెప్పుకోవచ్చు. ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఏం లేదు. యా, హారిక కంట్రోల్ చేస్తుందా నిజంగా? ఈజ్ ఇట్ సో? అభిజిత్ కంట్రోల్ అవుతున్నాడా? అలా అనుకుంటే మరి మిగతా వాళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ హీఈస్ ప్లేయింగ్ హిజ్ ఓన్ గేమ్ అనేది ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం, అందులో ఎటువంటి ఇది లేదు. హారిక కంట్రోల్ చేస్తుంది అంటే మరి మోనాల్కి ఎందుకు అంత ఇష్యూస్ అనేది అర్థం కావట్లేదు. బట్ తనే చెప్తుంది. అంటే ఇక్కడ మోనల్ గురించి ఒక మాట చెప్పుకోవాలి ముఖ్యంగా. ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు ఒక టైంలో అభిజిత్కి చెప్పింది, నాకేమన్నా మాట్లాడాల్సి ఉంటే నేను డైరెక్ట్గా నీతో మాట్లాడతాను అని. సో ఇప్పుడు అక్కడికే వెళ్ళి మాట్లాడాల్సింది పోయి హారిక చెప్తుంది, ఇది చెప్తుంది అని పక్కకు వచ్చేసి దేవితో డిస్కషన్ పెట్టడం అనేది ఇట్స్ నాట్ అ ప్రాపర్ థింగ్. డైరెక్ట్గా ఉంటే అవినాష్ దగ్గర లేదా అభిజిత్ దగ్గర ఎవరితో ఇష్యూ ఉంటే వాళ్ళతో చెప్పేసుకోవచ్చు, అయిపోతుంది. అది జరగలేదు. అలాగే ఇంకా ఈరోజు ఏముంది ఎపిసోడ్లో, పెద్దంత గట్టిగా చెప్పుకోవడానికి ఏం థింగ్స్ లేవు. వీళ్ళు బాగా ఆడారు, ఇద్దరు కూడా బాగా ట్రై చేశారు. కాకపోతే హ్యూమన్స్ టీంలో కాస్త వైలెన్స్ ఎక్కువ అయ్యిందేమో అనిపించింది. ఎందుకంటే లాస్యాని పడేయడం, మోనల్ వెనక్కి తీసుకొచ్చి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్, ఐ హ్యావ్ టు డూ ఇట్ అన్నట్టుగా అనడం. అంటే మరి మిగతా వాళ్ళందరూ కూడా ఆడొచ్చుగా అట్లాగే, ఎందుకు ఆడలేకపోయారు? ఇది కూడా ఉంది. సో అక్కడికి అది అయిపోయింది. యా, అండ్ కమింగ్ టు ద సర్ప్రైజ్, రేపు చూపించబోయే దాంట్లో ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. టోటల్ ఈ 3 ఇప్పటి వరకు అయిన ఈ 2 వీక్స్ తర్వాత 3rd వీక్ వచ్చేస్తున్నాం కదా, ఆల్మోస్ట్ 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని చెప్పుకున్నాం. 3 కూడా వైల్డ్ గెసెస్ కాదు, ఓపెన్ గెసెస్. డైరెక్ట్గానే చెప్పాం ఎవరు వస్తున్నారు అనేది. ముక్కు అవినాష్ వస్తాడన్నాం, కాకపోతే ముందు వచ్చాడా వెనకాల వచ్చాడా అని చెప్పుకోలేదు. ఫస్ట్ కుమార్ సాయి వచ్చాడు ఈ రోజులో ఫేమ్, తర్వాత ముక్కు అవినాష్ వచ్చాడు జబర్దస్త్, ఇప్పుడు స్వాతి దీక్షిత్ తను వస్తుంది. అది నిన్న చూపించినటువంటిది. అంటే రేపు పొద్దున్న వాళ్ళు నిద్ర లేవగానే ఫస్ట్ ఎంట్రీ విత్ వైల్డ్ కార్డ్ గేమ్ తోటి స్టార్ట్ చేస్తాడు. అయితే ఇప్పుడు మనం బిగ్ బాస్ని అడుగుదాం. బిగ్ బాస్, ఫస్ట్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఇద్దరిని పెట్టావు, బాగానే ఉంది. అది ఒక పర్టికులర్ టైం పీరియడ్ తీసుకున్నావు. ఇప్పుడు ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోయిన వెంటనే ఇంకొకరిని తీసుకొచ్చి, దాని ఎమ్మటి 1 డేలో ఇంకొకరిని తీసుకొచ్చి, ఇప్పుడు వీక్ స్టార్ట్ అవుతుందని కానీ ఇంకొకరిని తీసుకొచ్చి, అంటే ఇద్దరిని బయటికి పంపుతున్నావు, 3 లోపల పంపుతున్నావు. ఓ పని చేయి బిగ్ బాస్, ఇదేమన్నా ఆడిషన్ అయితే చెప్పండి, ఆడిషన్స్ జరుగుతున్నాయి అక్కడ, అందులో హౌస్లోనే ఉంటుందని చెప్పండి. ఐల్ గివ్ ఎ ట్రై, నేను కూడా వస్తా. నాలంటూ చాలామంది ఉంటారు, కావాలంటే దోస్తుగాళ్ళు అందరూ ఎవరో ఒకళ్ళు వస్తాం. ఇప్పటికే ఇంతమంది ఉన్నారు, మంది ఎక్కువైపోయి కన్ఫ్యూజ్ అవుతుంది, అసలు ఎంటర్టైన్మెంట్ పూర్తిగా రావట్లేదు. మీరు సీరియస్ అయితే తప్పితే 2 వీక్స్ దాకా చప్పగా నడిచింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక దాన్ని తీసుకొచ్చి అందులో పెట్టి ఇంకొక కంటెస్టెంట్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని, ఇట్స్ నాట్, అదేం జరగట్లేదు. ఏదో కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి గత సీజన్స్ వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి సగం మందిని అట్లా తీసుకున్నట్టుంది తప్పితే అబ్బే పెద్ద ఏం లేదండి. బిగ్ బాస్ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. యా, సో దిస్ ఇస్ ఫర్ టుడేస్ అనాలిసిస్. ఏం జరిగింది అనేది అయిపోయింది. అండ్ కమింగ్ టు యూ పీపుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫీడ్బ్యాక్ అన్ని చూశాను, చాలా పాజిటివ్గా చాలా చెప్తున్నారు. ఇంకా ఎస్, ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. అండ్ అంటే ఎక్కువగా ఈ పాలిటిక్స్, మిగతా ఇష్యూస్ వీటి మీద ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్లో కొంచెం వీక్ అనమాట. అలా అని చెప్పి మరీ దద్దీ ఏం కాదు, త్రివిక్రమ్ గారి శిష్యులుగా మనం కూడా పంచులు అట్లా పడుతుంటే అందులో ఎటువంటి ఇబ్బంది లేదు.
ఎన్వైరన్మెంట్ ఏంటంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏదో ఒక జైల్లో పెట్టినట్టుగా 4 గోడల్లో ఉండి కూర్చొని చేసుకోవడం కదా, కాస్త తర్వాత అంతకు మించి మెల్లగా చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ ఎంకరేజ్మెంట్. సో దిస్ ఇస్ వాట్ టుడేస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ రేపు మళ్ళీ కలుద్దాం అనాలిసిస్లో. రేపు అసలే ఫ్రైడే ఎలిమినేషన్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు అనే దానికి. సో ఆ రకంగా చూసుకుంటూ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఆద్య టీవీ. నేను మీ పవన్ కృష్ణమూర్తి.